అమ్మా, నేను మన దగ్గరలో ఒక ఆర్గానిక్ ఫామ్ చూశానమ్మా. అక్కడ అంతా సేంద్రియంగానే పండిస్తారు కదా, కెమికల్స్ లేకుండా. నాకు అక్కడ పని చేయాలని ఉందమ్మా. అవునమ్మా, మరి నీకు వ్యవసాయ పనులేమీ అలవాటులు లేవు కదా. అవునమ్మా, కానీ అక్కడైతే చాలా క్వాలిటీ ఫుడ్ నేను ప్రజలకి అందించగలుగుతాను. అప్పుడు నేను ఇంతకుముందు క్వాలిటీ లెస్ ఫుడ్ కోసం ప్రమోషన్ చేసినప్పుడు ఉన్న గిల్టీ ఫీలింగ్ ఈ డ్యూటీలో నాకు రాదు కదా. అందుకని నాకు ఈ వర్క్ పట్ల చాలా ఆసక్తిగా ఉందమ్మా. అదేవిధంగా నేను దేవుడితో సరిగ్గా ఉన్నాను అనే ఒక భావన నాలో ఉంటుంది. సరే దయా, ప్రార్థించి నిర్ణయం తీసుకో. హాయ్ దీనా, నీతో ఒక విషయం మాట్లాడదామని చెప్పి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అలాగా, ఏంటిదయ్యా విశేషం? ఎక్కడైనా జాబ్ దొరికిందా నీకు? నాకే అని కాదు, నేను ఈ దగ్గరలో సేంద్రియంగా పండించే ఒక ఫామ్ని చూశాను. సో మనిద్దరం అక్కడ జాయిన్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వేమంటావు? అవునా, కానీ మనకు అవన్నీ అలవాట్లేవు కదా. అది కాదు దీనా, అసలు విషయం ఏంటంటే ఇంతకుముందు షాప్లో మనం క్వాలిటీ లెస్ ఫుడ్ అమ్ముతున్నామనే గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా. ఇక్కడ మాత్రం ఫుల్ క్వాలిటీ కదా, అంటే అదంతా ఆర్గానిక్ ఫామ్ కదా. సో మనం మంచి క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందించవచ్చు. అప్పుడు మనకి వాక్యానుసారంగా జీవిస్తున్నాము అన్న సంతృప్తి కలుగుతుంది జీవితానికి. ఓకే దయ్యా, కానీ మరి అక్కడ మనం వర్క్ చేయడానికి వేకెన్సీ ఉందో లేదో? ఆల్రెడీ మాట్లాడాను, అక్కడ వేకెన్సీ ఉందనే చెప్పారు. మనం కొంతకాలం అక్కడ ప్రాక్టీస్ చేయడం మనకి చాలా మంచిది. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, మేము వెళ్తుండగా ఈ యొక్క జాబ్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి. నీతియుక్తమైన ఉద్యోగమును మేము చేయదలిచినప్పుడు నీవే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కనుక దయచేసి నీ సహాయంను మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. హా, ఈరోజు పని పూర్తయింది. అవును, ఈరోజు ఇక్కడ వర్క్ అయింది, కానీ ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి మనం మార్కెట్లో సేల్ చేయాలి కదా. అవును, సరే మరి వెళ్దాము. ఏంటి, బయట కూరగాయలు సేమ్ సైజ్ సేమ్ కలర్లో ఉంటాయి కదా, ఇవేంటి ఈవెన్గా అనిపించట్లేదు? అదేం లేదండి, ఇవన్నీ చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇప్పుడే ప్లాంట్ నుంచి కట్ చేసుకుని ఇక్కడ సేల్ కని పెట్టాము. కాకపోతే ఇవన్నీ ఆర్గానిక్గా పండించినవండి. అవునా, ఆర్గానిక్కా? నిజమేనా? సరే, ఈసారి తీసుకొని ఎట్లా ఉన్నాయో చూస్తాము. దయా, మనం ఇంతకు ముందు షాప్లో చేసిన వర్క్ అంటే ఈ వర్క్ మనకి చాలా బర్డెన్గా, ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ అసలు మనం ఎందుకు ఇంత ప్రయాసపడాలి? నార్మల్గా మనం ప్రీవియస్గా వర్క్ చేసినట్టు వర్క్ చేసుకోవచ్చు కదా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అని. 7వ వచనంలో సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమయు ఘనతయు అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అదేవిధంగా కీర్తనలు 112వ అధ్యాయం 6వ వచనంలో అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. అంటే మనము మన వర్క్లో రైచియస్నెస్ని చూపించినప్పుడు దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనము ఈ లోకంలో బ్రతికే ఆ జీవన కాలం అంతా శాశ్వతము కాదు. మనము పరలోకం చేరుకుంటాము, అక్కడే మనం జీవిస్తాం. అదే మనకి శాశ్వతమైన జీవితం. కాబట్టి అక్కడ మనం నరకంలో ఉంటామా, పరలోక రాజ్యంలో ఉంటామా అనేది ఇక్కడ మనం చేసే క్రియలను బట్టి నిర్ధారించబడుతుంది. అంతేకాకుండా సామెతలు 3వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని. నీతిమంతునికి కేవలం పరలోక రాజ్యమును నిత్య జీవమును ఇవ్వడం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా దేవుడు ఆయన ఆశీస్సులను నీతిమంతుల పట్ల కురిపిస్తాడు. అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ దయా. అమ్మా, మొన్న మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిన కూరగాయల రుచి ఎంతో బాగుంది. ఇంత రుచి అయిన కూరగాయలను మేము ఎప్పుడూ తినలేదు. ఇక్కడ నుండి మేము కూరగాయలు మీ దగ్గరే కొంటాము. అంతేకాదు,
మా చుట్టుపక్కల వారందరికీ తెలియచేస్తాము. దేవా నీకే స్తుతులు తండ్రి. Few days later. దయా, నిజంగానే నువ్వు చెప్పినట్టు దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడని మనల్ని ఎంతగానో హెచ్చించిన తర్వాత నేను గ్రహించుకున్నాను. ఎలాంటి గిల్ట్ లేకుండా రైచియస్గా మన జాబ్ మనం చేసుకోవడం అనేది ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రైజ్ గాడ్. అవును, అందుకే మనం కూడా దేవుడు మన పట్ల చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం దేవుడికి ఎంతో విశ్వసనీయంగా జీవించాలి. ఓకే దీనా, మరి టైం అయింది కదా, నేను వెళ్ళొస్తాను. Few days later. To be continued.